దేశవ్యాప్తంగా ఓబీసీల ఐక్యత హక్కుల పరిరక్షణ లక్ష్యంగా బెంగళూరులో నిర్వహించనున్న జాతీయ ఓబీసీ 11వ మహాసభకు కరీంనగర్ జిల్లా నుంచి భారీ సంఖ్యలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు సభ్యులు బస్సు యాత్రగా బయలుదేరారు. జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ యాత్రకు కరీంనగర్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే పురమల శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పురమల శ్రీనివాస్ మాట్లాడుతూ ఓబీసీల సామాజిక న్యాయం రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న జాతీయ ఓబీసీ మహాసభలు ఎంతో ప్రాధాన్యమైనవని అన్నారు. ఈ మహాసభలు బీసీ సమాజంలో చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు హక్కుల సాధనకు దిశానిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్ మాట్లాడుతూ బీపీ మండల్ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏడాది దేశంలో వివిధ రాష్ట్రంలో జాతీయ ఓబీసీ మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మేమెంతో మాకంతా అనే నినాదంతో బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా ఈ మహాసభ నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా వేలాది మంది ఓబీసీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మేధావులు, యువత ఈ మహాసభలో పాల్గొని సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారతపై కీలక తీర్మానాలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కోడూరు పరశురామ్ గౌడ్, జిఎస్ ఆనంద్, మాచర్ల అంజయ్య గౌడ్, మంతిని కిరణ్, ఎడ్ల సురేందర్, నారోజు రాకేష్, మాదా సంజీవ్, పెంట శ్రీనివాస్, పురుషోత్తం, ఆశిష్ గౌడ్, దేవరకొండ సంతోష్ని, జోలాపురం శ్రావణి, వరలక్ష్మి, వీరగోని తదితరులు పాల్గొని బెంగళూరుకు బయలుదేరారు. జిల్లా అధ్యక్షులు ఈరోజు మా కరీంనగర్ బెంగళూరు చలో బెంగళూరు రేపు జరిగేటువంటి జాతీయ మహాసభ 11వ మహాసభకు అందరం అన్ని కులాల అన్ని వర్గాల వాళ్ళం మహిళా సంఘాలు కానీ యువజన సంఘాలు కానీ మా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సీనన్న ఆదేశాల మేరకు ఇలా ఈరోజు ఒక 100 మందిని బెంగళూరు పోవడం జరుగుతుంది. అదేవిధంగా రేపు జరిగేటువంటి మహాసభ ఉద్దేశం ఏంటి అంటే బీసీ మహిళలకు ఉన్నటువంటి జై బీసీ జై బీసీ ఈరోజు బీపీ మండల్ డే సందర్భంగా బెంగళూరులో జరిగే అఖిల భారత జాతీయ 11వ మహాసభ కార్యక్రమానికి గాను కరీంనగర్ పట్టణం నుంచి బీసీ సంఘాలు, ఓబీసీ సంఘాలు, అదేవిధంగా ఇక్కడున్న వివిధ వర్గాలు వర్ణాలు ఎవరైతేనేమి బీసీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఆ బెంగళూరు మహాసభ కార్యక్రమానికి ఈరోజు మన కరీంనగర్ నుంచి బస్సులో ప్రయాణం అవుతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ ఈరోజు బీసీల కోసం కొట్టాడే వ్యవస్థను అత్యధికంగా మనం కష్టపడి సాధించడానికి మీరందరూ కార్యకర్తలే కాకుండా కష్టపడి మనం సాధించడానికి ముందుండాలని కోరుకుంటూ